ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారు మీటింగ్కి? ఒకసారి అందరూ న్యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సార్. మన కంపెనీ పేరేంటి? వెస్టీజ్. కొంతమంది ఇది మీ వెస్టీజ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని వేరు చేసి. మాదే సార్ ఇది. జర కొంచెం ఇసరటం బంద్ చేయండి, ఫోకస్ ఎక్కడ చేయండి. వచ్చిందో రాలేదు ఇది పెడితే ఇక్కడ మైండ్కి ఎక్కదు. ఒక 30 minutes కొంచెం ఫోన్ పెద్ద మనసుతో సైలెంట్ గా పెట్టండి. ఎందుకంటే ఒక గొప్ప మన జీవితానికి టర్నింగ్ పాయింట్ కాబోతుంది అర్థం చేసుకుంటే. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా చిన్న చిన్న స్థాయి వాళ్ళందరూ. ఈరోజు వాళ్ళ లైఫ్ చూడండి ఎంత హ్యాపీగా మారిందో. వాళ్ళలాగే కొంతమంది వచ్చిండ్రు, బట్ అర్థం చేసుకోవాలా, మీటింగ్స్కి రాలా. వచ్చిన మైండ్ ఇక్కడ పెట్టి వినలే, రెస్పాండ్ అవ్వలే. ప్లీజ్ కొంచెం ఫోన్ సైలెంట్ పెట్టు. టీషర్ట్ కూడా వేసిన వేస్ట్ టీషర్ట్. మీరు ఫోన్ మాట్లాడితే ఎట్లా? కొత్త వ్యక్తి ఏమనుకున్నాం మనం. చాలా వాల్యుబుల్ అయినటువంటి కంపెనీ. నిజంగా ఇది మా అందరికీ దొరకటం మేము పూర్వజన్మలో మా పెద్దలు ఎవరైనా పుణ్యం చేసేదేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కంపెనీలో ఎవరు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి తెచ్చుకున్న కంపెనీ కాదు ఇది. దేవుడు మన ఇంటికి పంపించిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క గొప్పతనం అందరికీ తెలియజెప్పాలని మా ప్రయత్నం. ఈ కంపెనీ గురించి అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జర్నీ చేస్తారు. అర్థం అయితే అర్థం అవ్వకపోతే చూద్దాంలే, నేను బిజీ, నాకు టైం లేదు అంటున్నావా లేదా? అంటున్నావా లేదా? సో టైం లేదు, బిజీ అంటే వేరే వాళ్ళ పెళ్లికి అయితే టైం లేదు, నీ పెళ్లికి కూడా టైం లేదంటే ఎట్లా? ఇది ఎవరి పెళ్లి? ఎవరో ఎంత పడుతున్నారు కాబట్టి ఆయన పెళ్లి అనుకొని టైం లేదంటున్నాను. నా పెళ్లి అర్థమైతే టైం వస్తుంది. ఎప్పుడు అర్థం అవుద్ది? ఇట్లాంటి మీటింగ్కి వస్తే అర్థం అవుతుంది. ఇంటి దగ్గర కూర్చుంటే అర్థం అవుద్దా? ఎంతో మంది మీటింగ్స్ ద్వారా ఈ కంపెనీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఈరోజు కొంతమంది జాబ్ను సైతం పక్కన పెట్టి వెస్టీజ్ లో జర్నీ చేస్తారు. ఇందాక అమర్నాథ్ సార్ చెప్పినగా 70,000 శాలరీ. ఎందుకంటే అక్కడ ఎంత కష్టపడ్డా పెద్ద లైఫ్ లేదని చెప్పేసి వెస్టీజ్ గొప్పతనం తెలుసుకొని 70,000-80,000 శాలరీని వదిలేసి వెస్టీజ్ లో పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు 1 lakh, నెక్స్ట్ ఇయర్ 2 lakh, ఆ పై వచ్చే సంవత్సరం 3, 4, 5 lakh. అందరూ వస్తారా? అందరూ వస్తారా? ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. చాలా మంది 10-20 వేలు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి వెస్టీజ్ గురించి చెప్పడానికి వెళ్తే మాకు టైం లేదు, మేము బిజీ అంటున్నారు వాళ్ళు. నేను అనుకుంటా టైం లేదు కాదు, తల మీద దరిద్రం పోలేదు నీకు ఇంకా అనుకుంటాం. అవునా సార్? సో మాకు స్టార్టింగ్ లో దీని విలువ తెలియదు. 2017లో నాకు ఈ కంపెనీ నా దగ్గరకు వచ్చింది వెస్టీజ్. ఎప్పుడు? కొంచెం అందరూ రెస్పాండ్ అయితే బాగుంటుంది. మీకోసం నేను మాట్లాడేది. మీరు నేను మాట్లాడుకుంటే దగ్గరికి అయితే ఒకే పార్టీ అవుతుంది. మాట్లాడకుండా కూర్చుంటే నీదొక పార్టీ. చెప్పుకోను ఇట్లాంటి నేను మస్తు చూసే కానీ నేను మోనార్కును, నన్ను ఎవరు మనకు మోనార్కులు అవసరం లేదు. నెలకు ఎంతో కొంత డబ్బు కావాలి. కొన్ని రోజుల తర్వాత ఏదన్నా హెల్త్ ఇష్యూ వల్లనో హెల్త్ బాగాలేక మన ఇంటి దగ్గర కూర్చున్నా మన డబ్బు మనకు రావాలి. కరోనా లాంటి ఏమైనా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా డబ్బు రావాలి. సమాజంలో కొంతమంది మనల్ని గౌరవించాలి. మోనార్కులా ఉంటే వస్తాయి ఎట్లాంటివన్నీ. మోనార్కులు సినిమాలు పనికి వస్తారు. డైలాగులు, ప్రకాష్ డైలాగ్ గుర్తు బాగుంటుంది. నేను సీతయ్యను, ఎవరి మాట వేరా. రియల్ లైఫ్ లో ఎన్ని పనికి రావు, సినిమా రీల్ వరకే పనికి వస్తాయి. ఇక్కడ తెలుసుకోవాలి. వెస్టీజ్ కంపెనీ ఈరోజు నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు భారతదేశ నలుమూలల కొన్ని కోట్ల మంది జీవితాలని టర్న్ చేస్తా ఉంది. ఏంటి అసలు ఈ వెస్టీజ్? చాలా మంది వెస్టీజా తెలుసు 3 సంవత్సరాలు అప్పుడే. అమితాబ్ బచ్చన్ కూడా తెలుసు. ఏం తెలుసు? వెస్టీజ్ తెలిసిన వాడు నిద్రపోతుందా?
నువ్వు చేసి 20, 30, 40, 50 వేల జాబుల్లో ఉంటారా? 3 సంవత్సరాలప్పుడు వెస్టీజ్ తెలుసంట. ఎట్లా తెలుసు అంటే స్టేటస్ పెడుతున్నట్టు మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నాడంట. చెప్పిన రోడ్ల మీద కార్లు తిరుగుతాయి, చూస్తే కార్ డ్రైవింగ్ రాదు. వెస్టీజ్ తెలిస్తే నిద్రపడుతుంది. అసలు ఇంత గొప్పగా ఉంది వెస్టీజ్. సో 2017లో నా దగ్గరికి వచ్చింది ఇది. సో నేను మాట్లాడే ముందుగా కొంతమంది మన వాళ్ళు లీడర్లు ఎప్పుడు పాప ఈ డయాస్ మీద మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకి అవకాశం రావట్లేదు. 50,000 ఎవరు మాట్లాడలేదు, మాట్లాడలేదు అందరూ. ఇంకా 50 నుంచి 1,00,000 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ? అమ్మ సార్ మీరు మాట్లాడిరా? మాట్లాడు. ఓకే ఏరమ్మా మేడం మీరు అందరూ మాట్లాడిరా? అందరు ఫస్ట్ మీరు అదే వీళ్ళు నేను ఒకసారి వీళ్ళు మాట్లాడను కదా, వీళ్ళు మాట్లాడుతున్నారు లేదు. ఎందుకంటే అందరికీ ఆశ ఉంటుంది ఇక్కడ మాట్లాడాలని, కొంచెం కష్టపడే వాళ్ళందరూ కూడా. సో 2017 మన పాన్ సార్ మాట్లాడుతున్నారు ఏదో సందర్భంగా. 2017లో నాకు ఈ అవకాశం వచ్చింది వెస్టీజ్. నేను ఉండేది దేవరకొండ మల్లేపల్లి. 2017 నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి వెస్టీజ్ గురించి చెప్పాడు. అప్పటి వరకు నేను వెస్టీజ్ అనే పేరే ఎక్కడ వినలేదు, చూడలేదు. సో స్టార్టింగ్ లో నమ్మకం వస్తుందా సార్? వస్తుందా? అనుమానం అయితే పక్కా వస్తుంది. నాకు కూడా అదే అనుమానం వచ్చింది, నమ్మకం రాదా. వెస్టీజా ఏం కంపెనీ, ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి. ఇది కూడా అలాంటిది అనుకొని నేను కూడా జాయిన్ అవ్వలేదు. సుమారుగా ఒక 5 నెలల వరకు గట్టిగా జాయిన్ చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. నేను మోనార్కును కదా, ఆయన కన్నా గట్టిగా ఉన్నా జాయిన్ కాకూడదని. కారు వస్తాదన్నాడు, జాయిన్ కాను. విమానం వస్తుందన్నా జాయిన్ కాకూడదు అనుకున్నా. ఎందుకంటే ఈ ముంచే కంపెనీలన్నీ కూడా ఏ చెప్తారు, కార్లు లక్షలే చెప్తారు. అట్లా చాలా కంపెనీలు మోసం చేస్తున్నారు. దీంట్లో ఎలాగైనా నేను జాయిన్ కాకూడదని ఒక 5 నెలలు బాగా సతాయించిన. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, నెక్స్ట్ మంత్ చూద్దాం చేద్దాం ఆలోచిద్దాం. ఫోన్ వస్తే మా మిస్సెస్ కి ఇచ్చి ఇంట్లో ఉన్నప్పుడు లేడని చెప్పు. ఎందుకో తెలియదు, వెస్టీజ్ అతను ఫోన్ చేసినట్టే నా గుండెల జర లబ్డబ్ వేగంగా కొట్టుకునేది. జాయిన్ కాకూడదు. 5 నెలలు సతాయించిన తర్వాత అది విధి రాత ఉంటే ఎవరు తప్పించుకోలేరు. మీరు కూడా ఇప్పుడు చాలా రోజులు తప్పించుకున్నారు, ఈ రోజు వచ్చి దొరికింది. మీరేమో అంత పిలిచినప్పటి వచ్చిన వాళ్ళు కాదు. వస్తారా? పిలిచినప్పటి ఎక్కడికి వస్తారంటే దావత్కి అయితే వస్తాం, దానికి పిలవకపోయినా కూడా వస్తాం. మీటింగ్ అంత ఈజీగా రాలేదు. మిమ్మల్ని తీసుకురావడానికి పాపం వీళ్ళు ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ప్లాన్ వేసుకొని గీసుకోవాలంటే ఈ రోజు దొరికింది. ఏదేమైనా ఈ రోజు గణపతి, అవునా కాదా? అయినా కూడా మీరు కొత్త వాళ్ళు అక్కడ తోటి ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు కూడా వెస్టీజ్ కోసం వచ్చినట్టు నిజంగా గణపతి మిమ్మల్ని ఇక్కడికి పంపించాలని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి ఈ గొప్ప అవకాశాన్ని తెలుసుకో. ఫస్ట్ 2017లో నాకు ఇట్లాంటి ఒక మీటింగ్ తీసుకెళ్ళడానికి నా ఫ్రెండ్ ఒక ప్లాన్ వేసిండు. నేను మీటింగ్ అంటే రావట్లే, జాయిన్ అవ్వమంటే అవ్వట్లే, ఎలా పట్టుకోవాలని ఒకరోజు పొద్దుగాల 5 గంటలకే వచ్చి మా ఇంటి దగ్గర కూర్చోన్నాడు, లోపలికి రాకుండా బయట. నేను నిద్ర లేవాలి, ఇంకా నేను నిద్ర లేస్తానికే వచ్చాడు. ఒక్క మీటింగ్కి వెళ్దాంరా ఈ రోజు నా కోసం ప్లీజ్ అన్నాడు. నేను అన్నా ఫోన్ చేసి రావచ్చు కదా స్వామి అన్న. ఫోన్ చేస్తే ఏమవుతుంది సార్? 4 గంటలకే లేచి జంప్ అయ్యాడు. వాళ్ళకి తెలిసి ఎలా పట్టుకోవాలో. మనకి ట్రైనింగ్ తీసుకున్న వీళ్ళు, ట్రైనింగ్ లేని వాళ్ళకి మనకే అని తెలియజేస్తుంటే మరి తీసుకున్న వాళ్ళకి ఉండవా? మధ్యలో 1 నెల ఫోన్ చేయలే నాకు. 4 నెలలు సతాయించిండు, 1 నెల వదిలేసిండు. నేను అనుకున్నా మర్చిపోయింది అనుకున్నా. పొద్దుగాలు వచ్చి ఇంటికి కూర్చోను. ఆ మీటింగ్ తీసుకొచ్చిండు. జర ఆ మీటింగ్ విన్న తర్వాత నా లైఫ్ మారింది అని మొన్నటి వరకు చెప్పేవాడిని. ఇప్పుడు నా లైఫ్ కాదు, నా వంశమే మారిపోయింది ఆ మీటింగ్. చాలా ఆనందంగా ఉంది. డబ్బు తీసి పక్కన పెడితే ఇలాంటి అభిమానం, గౌరవం కొంతమందికే దేవుడు రాసి పెట్టుకుంటాడేమో అనుకునేవాళ్ళం. కానీ వెస్టీజ్ ద్వారా అందరికీ ఇలాంటి గౌరవం 50 రోజులు దొరుకుతాం. చాలా అదృష్టవంతులు. చిన్న జీవితం నాది. 2017-18లో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ మీద తిరిగే స్థాయి నాది. ఈరోజు ఇంతమంది గౌరవిస్తా ఉంటే నా కన్న తల్లి లాంటి వెస్టీజ్ కంపెనీ ద్వారా ఈ వెస్టీజ్ కంపెనీకే చెందాలి ఈ గౌరవం అంతా కూడా అనుకుంటున్నాను. చాలా మాటలు లేవన్నమాట నాకు చెప్పాలి. ఇప్పుడే ఒక చేవేళ్ళ మీటింగ్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాం. నిన్న ఒంగోలు, కావలి, అద్దంకి 3 మీటింగ్స్ నిన్న.
రేపు మళ్ళీ 3 మీటింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా 30 రోజులు మీటింగ్లు పెట్టి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం అపోహలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ముంచే ప్రయత్నం కాదు. ఇది చాలా మంది మీటింగ్స్ పెట్టడం వల్ల వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఈ మీటింగ్స్ పెట్టకపోతే వీళ్ళందరూ మారేటోళ్ళ అక్కడే ఉండేవాళ్ళు, ఎక్కడేసిన బొమ్మడు అక్కడే ఉండేవాళ్ళు. అందుకనే మాకు ఈ రోజు బొమ్మ పెట్టే రోజు మీటింగ్ ఉంది, బొమ్మ తీసే రోజు మీటింగ్ ఉంది. మాకు 30 రోజులు 360 రోజులు మీటింగ్. ఎవరు అన్నారు నాకు గణేష్ దర్శనం చేసుకోవాలంటే, మనం గణేష్ కూడా మంచి పనులు చేయమంటారు కదా, ఎవరైనా మంచి పనులు చేయమంటారు, అవునా కదా? మనం అదే చేస్తున్నాం. మాకు 30 డేస్ మీటింగ్స్ ఉంటాయి, 365 రోజులు మీటింగ్ ఉంటాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ కావాలో మీటింగ్స్ అక్కడ పెడతాము. ఒక్కడిగా వచ్చిన ఈరోజు నా టీం సైజ్ 1,00,000 మంది అయింది. 1,00,000. ఈ 1,00,000 మందిలో చాలా మందికి ఆరోగ్యం వచ్చింది. కష్టపడి ఎవరైతే వెస్టీజ్ బిజినెస్ కోసం పనిచేస్తున్నారో, మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారో, టీం తయారు చేసిన వాళ్ళందరికీ డబ్బు వస్తుంది. చూడండి ఎంత గొప్ప ప్లాట్ఫామ్ చూడండి, ఒక్కరికి హామీ లేకుండా వెస్టీజ్ కంపెనీ ద్వారా. చాలా మంది మా టీంలో చెప్తున్నారు, నాకైతే వెస్టీజ్ లో వచ్చినప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు కూడా ఏం లేవు. కానీ మా టీంలో వాళ్ళు నాకు చెప్తున్నారు, సార్ నాకు 10 mm 12 mm కిడ్నీ స్టోన్ ఉండేది, సర్జరీ చేయించాలన్నారు డాక్టర్ అడిగితే, పైసలు లేక సర్జరీ చేయించుకోలేదు. ఇంకొక అతను చెప్తున్నాడు, సార్ 10 mm 12 mm కిడ్నీ స్టోన్ ఉంది, నాకు భయంతో నేను సర్జరీ చేయించుకోలేదు. భయం ఉంటుందా లేదా సార్? కిడ్నీ స్టోన్, కిడ్నీ సర్జరీ అంటే భయం ఉంటుందా ఉండదా? నీ కిడ్నీ స్టోన్, నీ కిడ్నీకి సర్జరీ చేస్తే నాకు భయం ఉండదు. నాకు చేస్తామని బెడ్ మీదకి ఎక్కించినప్పుడు నాకు భయం స్టార్ట్ అవుతుంది. చాలా మంది అట్లాంటి వ్యక్తులు వెస్టీజ్ లో ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ వాడి 2-3 months లో 10 mm 8 mm కిడ్నీ స్టోన్ 0 అయింది సార్ అని మాకు వచ్చి దండం పెడుతున్నారు. మా కాదు పెట్టాల్సింది వెస్టీజ్ కంపెనీ. ఎంతో మంది షుగర్ పేషెంట్లు 300-350 షుగర్ పేషెంట్లు కూడా ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడుతున్నారు, అయినా 300 తగ్గట్లే. దానికి ఎక్స్ట్రా అడిషనల్ గా ఇంగ్లీష్ టాబ్లెట్ తో పాటు మన సప్లిమెంట్లు ఇస్తున్నాం. వెస్టీజీ కంపెనీలో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే నేచురల్ బేస్ లో తయారైంది. ఆ ప్రోడక్ట్ ఎలా తయారైంది, దాని బెనిఫిట్స్ ఏంటని మీకు అర్థమైతే మీరు కూడా బిలీవ్ చేస్తారు. ఈ రోజే నమ్మకం మీకు రాకపోవచ్చు, జర్నీ చేస్తే నమ్మకం వస్తుంది. అట్లా హెల్త్ సప్లిమెంట్ వాడు చాలా మంది మైగ్రేన్ తగ్గిందంటారు, గ్యాస్ ట్రబుల్ తగ్గిందన్నారు, బీపీలు తగ్గిందన్నారు. స్టంట్ వేయాలన్న వ్యక్తి కూడా మన సప్లిమెంట్స్ ద్వారా స్టంట్ వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియరెన్స్ వచ్చినాయి. 10 years మ్యారేజ్ అయ్యి పిల్లలు లేదు. వెస్టీజ్ లేక వచ్చే సప్లిమెంట్స్ వాడితే ఈరోజు చాలా మందికి రిజల్ట్ వచ్చినాయి. కానీ ఇవన్నీ చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కొత్త వాళ్ళకి. అలాగైతే అందరూ పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి వాడతారా సార్? ఎవరు వాడాలో పైన దేవుడు రాసి పెట్టి ఉంటాడు. ఈరోజు నేను మల్లేపల్లి నుంచి నెలకు 16 లక్షలు వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఊరందరూ క్యూ పెట్టుకొని నిలబడాలి, వాళ్ళ దగ్గరికి రావాలా, నేను జాయిన్ అవుతానండి. ఎవరైనా వచ్చినా, ఎవరు రావాలో, ఎవరు వాడాలో, ఎవరు ఆలోచించాలో, ఎవరు సెర్చ్ చేయాలో, ఎవరు మేధావులో వాళ్ళే ఉంటారు. అందరికీ చెప్తున్నాం కానీ అందరికీ ఇది అందుకోవట్లేదు. ఒక అతనికి 40 టాకాలు పెట్టా వెస్టీజ్ లో, 40 ఊసిపోయింది. నేను పెట్టను పో దరిద్రుడు అని చెప్పా. కొంతమందికి 1 టాకా పెట్టాము, అది ఈరోజు నెలకి 12 లక్షలు తీసుకుంటారు మన పాండుతారు. ఒకసారి ఎవరైనా పాండు సార్ ఏం చేసేవాళ్ళు బిఫోర్ వెస్టీజ్ అందరూ తెలుసా? పాండు సార్ కన్నా ముందు ఫోటో వచ్చేది మీ ఇంటికి. పాండు సార్ అందరిలో లేకపోతున్నాడు ఇప్పుడు ఫోటో రూపం. ఇదే బండగూడ, నాగోలు బండగూడ డిపోలో 12-13 సంవత్సరాలు కండక్టర్. జాబ్ వచ్చిన రోజు అనుకున్నట్టు ఏమన్నా మొత్తం కత్తి తిప్పచ్చు అనుకోండి. ఈ 12 సంవత్సరాల కత్తి అంటే ఊసిపోయింది. జాబ్ కొట్టినప్పుడు ఎట్లుంటుంది సార్ ఫీలింగ్? ఏమన్నా నేనేంది మొత్తం దునియా చదువుకోవచ్చు. 11-12 సంవత్సరాలు ఏమి మారలే, తాకి డ్రెస్ వచ్చింది అంతే. డ్యూటీకి పోయి వస్తున్నాడు. ఆయన సంపాదించేది ఆయన పెట్రోల్కి సరిపోతుంది. రానిపోలేదు చెన్నారెడ్డి కూడా ఇబ్రాహీంపట్నం అవతల మంచిర్యాల మండలం అవతల. అక్కడి నుంచి రోజు బండ్లగూడ రావడానికి రోజుకు 100-200 పెట్రోల్కి అయింది. ఇంకా అంతా ఇంత మరి ఈ పండుగలకు పబ్బాలకు బీర్లు పోలు వేస్తాం కదా, దానికి సరిపోయింది. మిగిలింది ఎక్కడ మిగిలిందా? చిన్నప్పుడు 8లో 9 పోకపోతే ఏం చేయాలి?
అప్పు చేసి పెట్టిండు. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిండు. మరి అప్పు కాక ఏమవుతుంది? వాళ్ళకి బాగానప్పుడు దవాఖాన తీసుకోవాలి, కోరుకోవాలా. మరి భార్య వచ్చినప్పుడు ఆమె సాటిస్ఫై చేయాలంటే ఆమె తలకాయ పోద్దామంటే రాజువారు. నేను చికెన్ తిన్నట్టు మరి తేవాలి తేకూడదా? స్టార్టింగ్ లో తీసుకురావాలి, తర్వాత కొద్దిగా అది వేరే అనుకో. అట్లా మొత్తం మీద 11 సంవత్సరాల్లో ఏమైనా సంపాదించిన పాయింట్స్ అంటే ఏం లేవు సార్. వెస్టీజ్ దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్తే ఇంకొక మాట మాట్లాడకుండా వచ్చి జర్నీ చేసిండు. ఇప్పుడు నెలకి 10 లక్షలు, యావరేజ్ లో 10, 11, 12. నేను అడిగా సార్ మన డిపోలో మొత్తం స్టాఫ్ అంతా ఎంతమంది అంటే 900 మంది ఉన్నారు సార్ అన్నాడు. వచ్చిరా వస్తారా? వాళ్ళు నక్కలు దొరికి వచ్చినాడు అంటారు. ఎవరైనా సార్ నక్కలు దొక్కడానికి తెలుసుకున్నాడు, అవునా కాదా? మార్చుకున్నాడు, ఏం ఉండాలి, ఏం తీసేసుకోవాలి, వెస్టీజ్లో ఎలా ఉంటే సక్సెస్ అవుతారు. ఇవన్నీ వెస్టీజ్ మీటింగ్స్కి వచ్చి నేర్చుకొని ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ₹1,00,00,000 పైబడి ఇల్లు కట్టిండు. ఆ ఆర్టీసీ కండక్టర్ లోన్ లేకుండా ఇలా 3 సంవత్సరాల నుంచి కారులో తిరుగుతున్నాడు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. ఏ బ్యాచ్ లో ఉంటారు? చేసే బ్యాచ్ సార్. అందరూ చెప్పాలి చేసే బ్యాచ్. ఏం చెప్పకపోతే దేవుడి పైన కన్ఫ్యూజ్ అవుతుంది, ఏ బ్యాచ్ వేయాలనుకుంటున్నాను. ఈ చిన్నవి మేము మారినాం. నువ్వు అడిగితే నేను చెప్పాలా? ఇది కాదు, ఎవరో ఒకరు అడిగితే చెప్తాము ఏదో ఒకటి. ఏ బ్యాచ్? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, చూసే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేదు, అందరూ చేసే బ్యాచేనా? థ్యాంక్ యూ బాండ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత హ్యాపీ లైఫ్ ఉంది సార్. నెలకి 10 లక్షలు అంటే దేవుడు రాతా కాదా? ఆయన తెలియకల్లాడు, నేను తెలియకల్లాడు కాదు. మా తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేస్తున్నారు, మాకు దొరికింది. మేమేదో పెద్దగా మోనార్కు అని చెప్పట్లేదు, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నాం. మాలాగా కొంతమందికి వచ్చింది, పట్టుకున్నారా? వాళ్ళ డిపోలో చాలా మంది చెప్పినాం. నేను నైట్ చాలా సార్లు వాళ్ళ డిపోకి వెళ్ళా స్పాన్సర్ కోసం. నైట్ 10, నైట్ 11 అనుకోకుండా చాలా మంది చెప్తే మాకు టైం కుదరదు సార్. మీకు ఎందుకు టైం కుదురుతుంది? దరిద్రం తల మీద ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు, అదే సేవ ఇస్తూ ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు పాండు సార్ ఒక 6 నెలలు ఇంట్లో కూర్చున్నాను, డబ్బు అలాగ వచ్చేస్తుంది. వాళ్ళు ఒక అరగంట డ్యూటీకి లేకపోతే ఉండే కొట్టుకుంటది, బంద్ చేస్తారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినాడు బాగా. చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, తెలుసుకోండి. సో దయచేసి ఇది ఎంత గొప్పదో మీటింగ్స్కి వస్తేనే తెలుస్తుంది సార్. ఇంటికాడ ఉంటే ఎప్పటికీ తెలియదు. ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న అడగండి, సబ్బుల కంపెనీలు లక్షలు ఎట్లా వస్తాయో, ఇంకా వాళ్ళు ఏదో సోయింగ్ చేస్తున్నారు అంటూ, లేదు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మీటింగ్స్కి రాకుంటే ఈ సిస్టమ్ అర్థం కాదు. అందుకని మేమందరం ఎక్కువ మీటింగ్ ప్రయాణిస్తాం. నాకు తెలిసిన అతను మా ఊరు దగ్గర ఒక అతను అన్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? శ్రీను మీది ఏం కంపెనీ అన్నాడు. అది వెస్టీజ్ అన్నా. సబ్బుల కంపెనీ కదా అన్నది. అన్నా మరి సబ్బుల కంపెనీలో రోజు ఏం మీటింగ్లు పెడతారు రా మీరు అన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర నేను మాట్లాడాల్సిందంటే చాలా ఉంది మాట్లాడాలనుకుంటే, కానీ ఆయన ఒక్క సోప్ కూడా కొనలే మన వెస్టీజ్ ప్రోడక్ట్. ఏ కొన్న దగ్గర నేను ఒక గంట సేపు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను అజ్ఞానిగా మారిపోతాను, అవునా కదా? అందుకే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో జీవితంలో తెలుసుకుంటే సక్సెస్ తొందరగా ఉంటుంది. ఆయనతో సబ్బుల కంపెనీ కదా అంటే అతను నవ్వుకుంటే, అవును బాబాయ్ సబ్బుల కంపెనీ కదా, బతకాలి కదా మేము బయట. నేను వీరుడిని, విక్రమార్కుని, నేను ఎంఎస్ఆర్ను, డూమ్ డామ్, నేను గుడిసినానని ఉపయోగం లేదు అక్కడ. బయట 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, అవునా? కరోనా వచ్చినప్పుడు ఒకసారి మా ఊర్లో ఒక అతను అడిగిండు, ఆయన నువ్వు ఏదో కంపెనీలో పనిచేస్తున్నావు కదా, కరోనా వచ్చి అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయంట, నీకు కిరాయిల మందమన్నా వస్తున్నాయని అడిగిండు. బస్ కిరాయిలు ఎప్పుడు తిరుగుతుంటా కదా నేను మీటింగ్లని, కిరాయిల మందమన్నా వస్తున్నాయంట, ఏదో దానికి సరిపోతున్నాయని చెప్పిన. కరోనా టైంలో కూడా నాకు నెలకు 1,00,000 తగ్గకుండా వచ్చింది. 5 నెలలు ఇంట్లో కూర్చున్నా కూడా వచ్చింది. ఆయన ఏదో ఒక క్వశ్చన్ వేసిండు, నేను ఆగి గంట సేపు టైం వేస్ట్ చేసుకుంటే అనవసరమే కదా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అంటే మీటింగ్కి వచ్చే నేర్చుకున్నావు. ఎక్కడ తగ్గాలా, ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఇవన్నీ తప్పించుకుంటేనే సమాజంలో మనం పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వెస్టీజీ కంపెనీ గొప్పదే, కానీ మన యాటిట్యూడ్, మన మాట తీరు ఇవన్నీ మార్చుకోవాలి. ఎప్పుడు నేను 2020లో ఉన్నట్టు 25లో ఉంటాను, 30లో ఇట్లా ఉంటానంటే
గాడి లై చెల్తా మారితే చెల్తా మారదామా? కాలానికి అనుగుణంగా మారాల్సింది అందరం. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఇది. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ జాబ్ అంటే పెద్దది అది, అవునా కాదా? ఇప్పుడు వెస్టీజ్ ముందు చూడండి, వాళ్ళు అని చెప్తారు 10 సంవత్సరాలు జాబ్ చేసిన సార్, 15 సంవత్సరాలు ఇక్కడ మా టీంలో కానిస్టేబుల్ కండక్టర్ అన్ని రంగాలు ఉన్నాను ఇక్కడ. వాళ్ళే చెప్తున్నారు సార్ నేను 15 సంవత్సరాలు కొట్టుకున్నా ఏం మారలేదు లైఫ్, ఒక్క సంవత్సరం వెస్టీజ్ మీతో తిరిగితే మా లైఫ్ మారింది, ఇంతమంది మారినారని చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది వెస్టీజ్ కంపెనీ. నేను కూడా మీటింగ్కి వెళ్ళకపోయి ఉంటే నేను కూడా ఏదో బాతకాలు చెప్తా, నేనే తోపును కింగ్ అనుకుంటే అక్కడే ఉండేటోళ్ళు. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినో ఈ సిస్టమ్ అర్థమైంది. వెస్టీజ్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ ప్రకారం వర్క్ చేస్తుంది. దీని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందా? ఉంటది కదా. ఇప్పటికి చాలా మంది కొత్తగా వచ్చింది అంటారు, కొత్తది పాతది కాదు, రిజిస్ట్రేషన్ చూడండి మీకు అర్థం అవుతుంది. నేను మీటింగ్కి వెళ్ళాక రిజిస్ట్రేషన్ చూశాను, June 2, 2004 ఉంది రిజిస్ట్రేషన్. ఇది 2004, ఇప్పుడు ఇది 2025, 21 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మధ్యలో తెలియని వాళ్ళు 6 నెలలు ఉంటే చూద్దాంలే వెస్టీజ్ అన్నాడు. వాళ్ళు లేరు ఇప్పుడు చూడటానికి. ఒక ఆయన అన్నాడు 6 నెలలు ఉంటే నాకు కాలు ఇస్తానన్నాడు, ఇప్పుడు ఆయన లేడు కాలు ఇవ్వడానికి. కంపెనీ పోతాయి, కంపెనీలు ఎప్పుడు పోతాయి? మనందరం కంపెనీకి కార్లు వస్తాయని ఆశపడి మనిషికి 10,000 కట్టి జాయిన్ అయితే ఎవరికో పాండ్ సార్ కారు వచ్చింది, లేకపోతే శంకర్ సార్కి వచ్చిందని వాళ్ళిద్దరిని చూసి మనం ఆశపడి మనిషికి 10,000 కట్టితే ఆ కంపెనీ ఏదో ఒక రోజు పోతుంది. కడతామా? ఏం కట్టట్లే, ఒక పేస్ట్ వాడండి, వెస్టీజీ బ్రాండ్, వెస్టీజీ తయారు చేసిన పేస్ట్ వాడండి అంతే. నేను అడిగిన అంతేనా అన్నా, అంతే అన్నది. పేస్ట్ వాడటానికి నేను 5 నెలలు ఎందుకు సతాయించిన? దరిద్రం ఉంది కాబట్టి సతాయించిన. మిమ్మల్ని అల్లాక నేను అనుకుంటున్నా మీకు కూడా డైరెక్ట్ గా సార్, అవునా కాదా? కొంచెం కోపంగా చూడబాకండి. మిమ్మల్ని అంటే కొత్త వాళ్ళు కదా, అర్థం అవుతున్నామని నేను అనుకుంటున్నాను. 5 నెలలు ఎందుకు పేద సర్చ్ చేసిన దరిద్రం అనబట్టే కదా. పేస్ట్ వాడటానికి మిమ్మల్ని ఏమన్నట్లేదు, పేస్ట్ వాడండి, 75 రూపాయలు ఎంఆర్పి, 10 రూపాయలు తగ్గించి 65 చెప్తున్నాను అంతే వెస్టీజ్ బిజినెస్. దానికి పెద్ద మేధావులు 2 సంవత్సరాల నుంచి సర్చ్ చేస్తున్నారు. ఏంటి ఎక్కడికి పోయినో ఏం చేసిన సర్చ్? పేస్ట్ వాడటానికి ఏం సర్చ్ చేయాలి? ఒక 20,000 కట్టు, నీకు 50,000 వస్తాయంటే ఆలోచించు ఎట్లా వస్తాయి, లాజిక్ నీ దానికి. లేదు 1,00,000 రూపాయలు పెడితే ఈ మధ్య ఎవడో చెప్తున్నాడు ఒకడు నాకు కలిసి, వారం అకౌంట్ లో పైసలు పడతాయంట 1,00,000 కడితే. నేను అన్న చేతి కర్రించి మూతి పళ్ళు నాలో కొట్టించుకున్నట్టు నువ్వు చెప్పాడు. మనం 1,00,000 కట్టేది ఎందుకు హోటల్కి 50 పైసలు అకౌంట్ తెచ్చింది. ఇట్లాంటి చిల్లర కంపెనీలు కొన్ని లక్షలు వచ్చి ప్రజలు మోసం చేసి పోయింది, అవునా కాదా? కాకుంటే మనం ఆ భ్రమలో ఉన్నాం, మోసపోయి ఉన్నాం, లాసిపోయి ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫేక్ అంటున్నాం. ఇది ఫేక్ కాదు, పేస్ట్ వాడంతే. లేకుంటే ఒక సర్ఫ్ వాడు, టీ పొడి వాడు, ఇంకోటి వాడు, ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడంతే. దాని మీద మనకు డిస్కౌంట్ ఇస్తుంది. బయట ఒక థమ్స్అప్ బాటిల్ 100 రూపాయలు పెట్టి తాగుతాం, 2 లీటర్ బాటిల్. ఏమైనా ఒక 80కో 90కో 70కి ఇస్తారా? 2 లీటర్ అంటే 100 కట్టాలా? అది తయారు దగ్గర ఎంత ఉంటుంది అంటే ఒక 20-30 రూపాయలు కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. 20-30 రూపాయలు థమ్స్అప్ నీకు 100 కమ్మటం ఏంటి? తాగేవాడికి, యాడ్ ఇచ్చేవాడికి 10 కోట్లు ఇవ్వడం ఏంటి? అది అన్యాయం. వెస్టీజీ కంపెనీ ఎవరికి డబ్బులు ఇవ్వట్లే. టీవీ ఛానల్స్ కి ఇట్లా, పేపర్కి ఇట్లా, బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు లేరు మనకు. నిన్న మొన్న ఏదో ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్, మైసూర్ శాండిల్ సోప్ కు హీరోయిన్ తమన్నా 6,20,00,000 అంటే ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, వాడటానికి కాదు. అది అన్యాయం. ఇక్కడ ఎవరు మనకు మధ్యవర్తులు లేరు. మన వెస్టీజీ కంపెనీ కూడా ఏదైనా ఒక ప్రొడక్ట్ 100 రూపాయలు అమ్ముతున్నాం అంటే ఇది తయారు దగ్గర మంది కూడా అంతే 20-30, లేదా క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి 40 తయారైంది 100-110కి అమ్ముతున్నాం. మధ్యలో 60-70% పోతుంది. ఆ పొయ్యే డబ్బు వాడే కస్టమర్కి ఇస్తున్నాడు. బిజినెస్ చేయమనట్లేదు, నువ్వు పర్చేజ్ చేస్తే నీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇందులో జాయిన్ అవ్వాలంటే మనిషికి ఒక 5,000 కట్టాలని ఏమైనా రూల్ పెట్టేలా? ఈరోజు ఒక 4 కోట్ల మంది ఉన్నాం దగ్గర జాయిన్ అయిన వాళ్ళం. వీళ్ళందరికీ ఐడి అప్లికేషన్, నాకు ఒక ఐడి ఇచ్చింది కంపెనీ 75472096 నా ఐడి. నా ఐడి మీ ఫోన్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. వెస్టీజ్ యాప్ డౌన్లోడ్ చేయండి. నా ఐడి పాస్వర్డ్ చెప్తే కొట్టండి. అక్కడ నా టీం ఎంత, నా ఇన్కమ్ ఎంత, నా టర్న్ ఓవర్ ఎంత, నేను Day 1 జాయిన్ అయిన దగ్గర నుంచి మొత్తం జాగ్రత్త ఉంటుంది. అక్కడ అబద్ధాలు మాయ మాటలు చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ ఓపెన్ చేస్తే డేటా మొత్తం అక్కడ ఉంటుంది. క్లియర్ గా ఉంది. వెస్టీజ్ జాయిన్ అవటం ఫ్రీ. ఐడి ఎందుకు ఐడి ఫ్రీగా ఇవ్వాలా?
ఈరోజు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సయ్యా నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పుకోవాలంటే ముందు బయట ఓపీ కట్టి లోపలికి రమ్మంటాడు. అవునా కాదా? మరి ఇక్కడ లైఫ్ 3 తరాలకు డబ్బిచ్చే, అంటే నువ్వు ఉంటే నేనుంటే నేను నా ఫస్ట్ జనరేషన్, నేను ఏమైనా జరిగిపోతే నా భార్య సెకండ్, నా భార్యకి ఏమైనా జరిగితే మళ్ళీ నా కొడుకు లేదు కూతురు. 3 తరాలకు డబ్బిచ్చే ఐడికి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా? ఒక ఐడికి ఒక 5,000 10,000 లేదా 2,000 3,000 తీసుకుంటే మనీ వస్తే రావా? ఫ్రీగా ఐడి ఇస్తుంది. మనం అనుమానంగా చూస్తున్నాం. ముంచేవాడిని అయితే తొందరగా నమ్ముతాం, ఎగబడి కడతాం. మంచివాడిని అయితే ఆలోచిస్తాం. ఫ్రీగా ఐడి ఇస్తుంది 21 సంవత్సరాలకు వెళ్ళి. అప్పుడు తీసుకోలేదు, పోనీ ఇప్పుడన్నా పాఠశాలకు మాకు మనిషికి ఒక 5,000 తీసుకుంటే డబ్బులు వస్తాయి రావు కంపెనీకి? ఇప్పుడు కడతామా లేదు ఐడికి? ఇంత గొప్ప కంపెనీ ఆలోచించండి. ఐడి ఫ్రీగా ఇస్తుంది. నీకు కారు వస్తుంది, నువ్వు 10,000 కూడా 20,000 కూడా చెప్పట్లే. నీకు ఎంత చేతనైతే అంత ఒక 500 400 1000 రూపాయలు 1200 1500 కొనుక్కో ప్రోడక్ట్. దాని మీద నీకు డిస్కౌంట్ ఇస్తానంటుంది. నువ్వు 100 రూపాయలు ఇస్తూ కొనుక్కున్నా నీకు 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది. క్వాలిటీ ఉంది. క్వాలిటీ లేకపోతే 450 ప్రొడక్ట్లు ఉన్నాయి వెస్టీజ్ బ్రాండ్ కింద. ఒక 4-5 వేల ప్రొడక్ట్లు కూడా పెడితే మేమున్నాం అందరం అమ్మటానికి. కంపెనీ డబ్బు సంపాదించుకోవచ్చు. అడ్డగోలుగా చెత్త ప్రోడక్ట్లన్నీ తెచ్చి వెస్టీజ్లో పెట్టి అమ్మట్లే. వెస్టీజ్లో ఒక ప్రోడక్ట్ రావాలంటే దాని వెనకాల చాలా పరిశోధనలు ఉన్నాయి. రాజమౌళి ఎన్ని సినిమాలు తీసాడు? 9 10 తీసాడు, అంతేనా కదా? ఒక 50-100 సినిమాలు తీసాడు. అలాంటి సత్తా ఉందా లేదా? తీలా. ఎందుకంటే ఆయన కొన్ని విలువల ప్రకారం వెళ్తున్నాడు. ఆయన విజన్, ఆయన విలువలు ఆయనకు తెలుసు, మనకు తెలియదు. అట్లానే ఈ కంపెనీ కూడా ఏదో నాకు టీం ఉంది, 4 కోట్ల మంది ఉన్నారు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని ఏ ప్రొడక్ట్ అంటే తెచ్చి అమ్ముకోవట్లే. అందరికీ మంచి జరగాలి ఈ ప్రొడక్ట్ ద్వారా, ఆరోగ్యం రావాలి. ఫస్ట్ కాన్సెప్ట్ కంపెనీ ఉద్దేశం ఏంది? పేదలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వీళ్ళందరూ పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఉన్నాయి 20 గుంటలు 10 గుంటలు ఇంటి దగ్గర పొలం ఉంటే ఆ 10 గుంటలు 20 గుంటలు అమ్ముకోవాల్సిన రోజులు వచ్చినాయి. అందుకే వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని కాపాడాలని హెల్త్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మంది. హెల్త్ కాన్సెప్ట్ మంది. ఒకటే మన కంపెనీ ఆయిల్, వంట నూనె ప్రమోట్ చేస్తుంది. బయట ఎన్ని రకాల వంట నూనెలు ఉన్నాయి సార్? చాలా రకాలు ఉన్నాయి కదా. కానీ వెస్టీజ్లో అన్ని రకాలు పెట్టలే. ఒకటే ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, తవుడు ద్వారా తయారు చేసింది బ్రౌన్ రైస్. ఆ ఆయిల్ ఒకటే రకం ఆయిల్ పెట్టింది. 21 సంవత్సరాలకు వెళ్ళి 4 కోట్ల మంది ఉన్నాం. ఇంకా 10 రకాల ఆయిల్ పెట్టి అమ్ముకొని డబ్బు సొమ్ము చేసుకోవచ్చు. ఎండి గారు అందరికీ ఆరోగ్యం. ఈ కంపెనీలోకి డాక్టర్ వచ్చినా ఇదే ఆయిల్ వాడాలి. ఇంకా హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి వచ్చినా ఇదే ఆయిల్ వాడాలి. ఒక 0 వ్యక్తి వచ్చినా ఇదే ఆయిల్ వాడాలి. అందరూ ఒకటే సమానం ఈ కంపెనీ దృష్టిలో. అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి. ఈ ఆయిల్ బెనిఫిట్స్ మీరు ఒకసారి బయటకు వెళ్ళి చూడండి. రైస్ బ్రాన్ ఆయిల్ బెనిఫిట్స్ చూడండి. ఒక బాటిల్ మీరు చెక్ చేయండి వాడి. 20 సంవత్సరాలకు వెళ్ళి ఒకే ఆయిల్ ప్రమోట్ చేస్తా ఉంది. కంపెనీ యొక్క నీతి నిదర్శనానికి నిలువెత్తు నిదర్శనం. కంపెనీ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఇన్ని కోట్ల మందికి ఐడీలు ఫ్రీగా ఇస్తా ఉంది. ఎవరి వ్యక్తి మీద నీకేదో టార్గెట్ పెట్టి అమ్మట్లా బిజినెస్, నీకు సింగపూర్ వెళ్తావు, ఆడికి వెళ్తావు, వీడికి వెళ్తావు అని వేలు అమ్మి మోసం చేసే కంపెనీ బయట వచ్చేట్టున్నాయి. నీకు పిన్ లెవెల్ మారుతావు, నువ్వు అది వస్తావు ఇది వస్తావు అని చెప్పేసి మనకు అంట కడతారు. మైకంలో తెలియదు మనకి. వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ బాగా మోటివేట్ చేస్తే ఆ మోటివేషన్ లో నువ్వు కూడా ఒక 20,000 30,000 కట్టి ఎంతో మంది చేతులు కాల్చుకున్నావు ఈరోజు బయట సమాజం. వెస్టీజ్ ఐడి ఫ్రీగా ఇస్తుంది. నీకు కావాల్సినవి కొనుక్కోమంటుంది అంతే. ఏ ప్రొడక్ట్లు ఉన్నాయి వెస్టీజ్ లో? అగ్రికల్చర్, వ్యవసాయానికి ఉన్నాయి. హెల్త్ కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్. ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు పొలం లేదు, అగ్రికల్చర్ లేదు, నాకు అవసరం లేదు. హెల్త్ ప్రొడక్ట్లు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకేం వాడాలి? వంట నూనె, పేస్ట్, టీ పొడి, షాంపూ, సర్పు, హెయిర్ ఆయిల్, 4 క్లీనర్ తీసుకున్నాను నేను స్టార్టింగ్ లో. మల్లేపల్లికి వెళ్ళి సికింద్రాబాద్ వచ్చి కొనుక్కున్నా. అప్పట్లో స్టోర్స్ లేవు. ఇప్పుడు నాకు మల్లేపల్లి వచ్చింది, ఇబ్రాహీంపట్నం వచ్చింది, మాల్ యాచారం. ఇప్పుడు ఏ తెలంగాణలో దాదాపు ఒక 300 స్టోర్లు వచ్చినాయి. ఇప్పుడు 2017లో మేము చేరినప్పుడు స్టోర్స్ లేవు. మొన్న ఎవరో నాకు చౌటప్పల్ దగ్గర చెప్తుంది, సార్ నాకు 2016లో తెలుసు సార్ వెస్టీజ్ అన్నది. 2016లో తెలుసు అన్నది. ఎందుకమ్మా ఏం తెలుసు నీకన్నా? ప్రొడక్ట్ నేను వాడా సార్, ఆయిల్ వాడినా, పేస్ట్ వాడినా, షాంపూ వాడినా, బాగుంది సార్ అది. మరి ఎందుకు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అయిపోయింది? లేదు సార్ నేను ఆగిపోయినాను. ఎందుకు ఆగిపోయినా అంటే స్టోర్ చాలా దూరం ఉంది సార్ అని. చౌటప్పల్ సికింద్రాబాద్ దూరమా, మల్లెపల్లి దేవరకొండ సికింద్రాబాద్ దూరమా? ఇక్కడ రాసి పెట్టుకొని వచ్చిన నేను వెస్టీజ్ సొమ్ము తినాలని నాకు లేదు కాబట్టి పలానా జాయిన్ ఆగిపోయింది. మరి ఇప్పుడు వచ్చింది
దేవుడు అవకాశాలు ఇస్తాడు, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. సార్ అవునా కాదా? నాకన్నా 1 year ముందు జాయిన్ అయ్యి షాప్ దూరం ఉందని ఆగిపోయింది. దీంట్లో ఏముందో చూడలేమా, నేను చూడలే, ఏదో నిలబెట్టాడు దేవుడు అట్లనే మొండిగా. బతికే రోజులు ఉంటే 4 అంతస్తులు మిద్ద మీద పడ్డ కింద బతుకుతున్నట్టు సరే చచ్చిపోయి భూమి మీద తిరిగే రోజులు ఉంటే, ఒక్కొక్కటి బాత్రూంలో జారిపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. టైం అయిపోయినప్పుడు అంటే ఇక్కడ తినే రాత్రి కాబట్టి పట్టుకున్నాం. సో ఆ విధంగా నేను మీటింగ్కి వెళ్ళి ఇంట్లో ప్రొడక్ట్స్ కొన్నా. ఎంత కొన్నా? 2000 అయింది బిల్లు. నాది 2000 కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అనిపించింది. మీకు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా, కొంచెం కాస్ట్ ఎక్కువలా కనపడతాయి. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కాస్ట్ ఎక్కువ అన్నోళ్ళే. నేను అన్నా వాడండి తర్వాత చూద్దాం. ఏం ఎక్కువ కాస్ట్? 2000 రూపాయల ప్రొడక్ట్ ఎంఆర్పీ చూసి కాస్ట్ అంటున్నావు. మనకు 1800కే ఇస్తుంది. 200 డిస్కౌంట్, 1800 కంప్యూటర్ బిల్ ఇస్తున్నారు. 50 రూపాయలు మళ్ళీ నీ అకౌంట్ క్యాష్ యాడ్ అవుతున్నాయి. 250 తీసేస్తే 1750కే వచ్చినట్టు. ప్రొడక్ట్లు వాడు, క్వాలిటీ అర్థం అవుతుంది నీకు. సో ఆ విధంగా నేను ఒక 3-4 నెలలు ప్రొడక్ట్లు వాడుకున్నా. బిజినెస్ చేయాలని నాకు తెలియదు, బిజినెస్ లో డబ్బు ఉందని. వెస్టీజ్ నేను బలవంతంగా వచ్చినాను వెస్టీజ్ లేని. బిజినెస్ చేస్తానా? బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా మాట్లాడేటోండి. 4 మీటింగ్లకు వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడినటువంటి లీడర్ల మాటలు, వీళ్ళు కాదు, వీళ్ళు నేను లేకుండా ఏడొస్తారు. ఇట్లాంటి వాళ్ళు మీటింగ్ పెడితే స్టేజ్ మీద వచ్చి మాట్లాడారు. నా పేరు బీబీ మేడం వాళ్ళు ఇంకొక ఎవరు చెప్పింది, నా పేరు సో అండ్ సో, నాకు 50 వస్తుంది, 40 వస్తుంది, 60 వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఆ మీటింగ్ లో మాటలు విన్న తర్వాత నేను కూడా ఈ కంపెనీ యొక్క గొప్పతనం అర్థమైంది. ఇంకొకటి ఏంటి దీంట్లో అంటే, మనం ఏదైనా ఒక జాబ్ ఒక 20-30 సంవత్సరాలు చేయాలా. వెస్టీజ్ ఒక 2-3 years బాగా చేస్తున్న తర్వాత లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు 30 సంవత్సరాలు జాబ్ ఎంత సంపాదిస్తావో ఒక 3 సంవత్సరాలు అంత సంపాదిస్తే నీకు 27 సంవత్సరాలు ఎక్కడైనా ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉంటుంది వెస్టీజ్. మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తే నా టీంలోకి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వాళ్ళకి ఆదివారం సెలవు వస్తే చాలా హ్యాపీ కదా. నెలకు 4 సెలవులు వస్తే హ్యాపీనా కాదా? ఇంకొక 4 వస్తే ఎగిరి గంతేస్తారు. 8 సెలవులు వస్తాయి, అవునా కాదా? 15 వస్తే, 30 వస్తే, 365 రోజులు నీ చేతిలో ఉంటే వెస్టీజ్ జై. 3 సంవత్సరాలు చేయి, తర్వాత నీ ఇష్టం. దునియాలో నువ్వు ఎక్కడైనా తిరిగి ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఇన్కమ్ నీకు పాఠశాల చెప్పినప్పుడు ట్యాప్ లైన్ సముద్రం నుంచి చెమ్ముతో తెచ్చుకుంటే చెమ్ముడు వస్తాయి, బిందెతో తెస్తే బిందె నీళ్ళు వస్తాయి, ట్యాంకర్ తెచ్చుకుంటే ట్యాంకర్తో వస్తాయి, పైప్ లైన్ వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం తెచ్చుకుంటారంటే కష్టమైనా పైప్ లైన్ తెచ్చుకుంటా ఉంటారు. కొత్త వాళ్ళని అడిగితే నేను చెమ్ముతోనో బిందెతోనో ట్యాంకర్ తెచ్చుకుంటానంట. ట్యాంకర్ అని దృష్టిలో పెద్దది లెక్క. తెలుగు కల్లో నేను ట్యాంకర్ తెచ్చుకుంటా. ట్యాంకర్ కన్నా పెద్దది ఉంది అక్కడ. 2-3 years ఇంతకుముందు మనకు ఫోన్ అన్లిమిటెడ్ లేకుండే. అప్పుడు 100 రూపాయలు రీఛార్జ్ చేసేవాళ్ళం. వేరే వాళ్ళకి మనం ఏ కాల్ ఇచ్చేవాళ్ళం? మిస్ కాల్ ఇచ్చేలో వాడు కక్కుర్తి కాదు మనకన్నా తప్ప కట్ అయిపోయింది. రూపాయి పోయింది, బ్యాలెన్స్ పోతే బాధ. అప్పుడు అవునా కాదా? అదే చెల్లు ఎప్పుడు ఎనీ టైం బ్యాలెన్స్ ఉంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. మన జీవితం మన చేతుల్లో ఉంటే ఆ కిక్కు వేరేగా ఉంటుంది. అది ఎంతగా రాని సగర్వంగా హ్యాపీగా ఆనందంగా. ఇక్కడ ఎవరు బాస్ లేదు, టార్గెట్ లేదు. పొద్దుగాల నువ్వు 5ంటికి పోయి ఆఫీసులో సంతకం పెట్టాలనేది ఏమి నీకు నచ్చినప్పుడు చెయ్యి. అంతా పడుకో, సాయంత్రం 6 గంటలప్పుడు పోయి హ్యాపీగా ఎవరికైనా ఒక 2 ప్లాన్ చెప్పు. సరదాగా ఒక వారం రోజులు ఏదైనా దావతులకు వెళ్ళాలంటే వెళ్ళు. ఎవరైనా అడిగేవాడు పర్మిషన్ ఉందా? గంట సేపు సాయంత్రం మన భార్యను హాస్పిటల్ తీసుకోవాలన్నా మన బాస్ పర్మిషన్ అడగాలి, అవునా కాదా? వెస్టీజ్ ఎంతమందికి ధైర్యాన్ని ఇస్తుందో చూడండి, ఎంతమందిని గెలిపించడానికి రెడీగా ఉందో చూడండి వెస్టీజ్. ఈరోజు నిన్న మన ఆంధ్రలో నోటిఫికేషన్ పడింది, డిఎస్సి. 16,000 ఉద్యోగాలు, 10,000 అప్లికేషన్లు. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? 16,000 మందికే. 10 లక్షల మంది రాస్తే వచ్చింది 16,000 మందికి. వెస్టీజ్ అట్లేమని చెప్తుందా? ఎవరు కష్టపడితే, ఎవరు తల వచ్చి మార్చుకుని సిస్టాన్ని అర్థం చేసుకుంటే అందరినీ గెలిపిస్తారంటుంది వెస్టీజ్ కంపెనీ. అది వెస్టీజ్ కంపెనీ గొప్పతనం. నేను మోరార్చు అంటే లేదు, ఇక్కడ తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పగూలిపోతుంది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు కొంచెం తల వంచుంది, గడ్డి పొరక. తుఫాన్ తర్వాత హ్యాపీగా తలెత్తుకొని తిరుగుద్ది. వాళ్ళే మా లీడర్. వెస్టీజ్ సిస్టానికి కనెక్ట్ అయ్యింది.
కన్వర్ట్ అయ్యారు. వెస్టీజ్ గుండెల్లో నరాన్ని నింపుకున్నారు. కోటీశ్వరులుగా మారింది. కోటీశ్వరులుగా మార్చడానికి రెడీ అయి పనిచేస్తున్నాం. పేద బిడ్డలం, అందరూ పేదలు, దాదాపు చాలా మంది ఇక్కడ 95% పేదలు. కానీ ఇప్పుడు వెస్టీజ్ ద్వారా నా ఇంకా 2023లో 10 లక్షలు క్రాస్ అయింది. 23 జనవరి క్లాస్ వద్దు, 23, 24, 25 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 8వ నెల, 9వ నెల. ఈ 9 నెలలు అవి 24 నెలలు. అంటే 2023, 24 అంటే 2 years అంటే 24 నెలలు. ఈ 9 నెలలు ఎన్ని? 33 నెలలు. 33 నెలలు ఇంటూ ఎంత చేద్దాం? 10 కాదు, 10 స్టార్టింగ్ 10, 11, 12, 13, 14, 18 దాకా పోయింది. ఎవరైనా 12 వేయండి. 33 ఇంటూ 12 దాదాపుగా 3,90,00,000. 4 కోట్లు. ఏంటి సార్ ఈ కోట్ల? ఈ కోట్లు ఉన్నాయి చాలా మంది కాడ, చలి కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కు టీడీఎస్, జిఎస్టీ పే చేసి సంపాదిస్తున్న వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు. నెలకు 15-16 లక్షలు. చాలా మంది హార్ట్ అమ్మో అని పట్టుకుంటున్నారు. మా గొప్పతనం కాదు వెస్టీజ్. దిస్ ఈజ్ టీమ్ వర్క్. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నేను ఒక్కరిని చేస్తే డబ్బు రాదు, గుర్తు పెట్టుకోండి. నేను వెస్టీజ్ కాకుండా ఇంకే బిజినెస్ చేసినా, తప్పదు చేసినా నాది ఒక 30-40 వేలు లైఫ్ అంతే. వెస్టీజీ ద్వారా టీం వచ్చింది నాకు. ఇప్పుడు 1,00,000 మంది టీం నాది. 1,00,000 మంది నాకు తెలియదు. నేను వెస్టీజీకి దండం పెట్టి తల వచ్చి పనిచేశాను. 4 జాయిన్ చేశా, 4 మెంబర్స్ని. ఆ 4 మీటింగ్ తీసుకొస్తే వాళ్ళు కొంచెం మారిండు. 20 మంది జాయిన్ చేసిండు. ఆ 20 మందిని మీటింగ్ పట్టుకొచ్చినాం. మీటింగ్ రాకముందు ప్రతి ఒక్కరు నాకు టైం కుదరదు అంటాడు. మీటింగ్కి వచ్చినాక కొంచెం మారుతుంది. సో అట్లా మారుతూ ఈరోజు 1,00,000 మంది. ఆ 1,00,000 మందిలో చాలా మందికి హెల్త్ వచ్చింది. నాకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఏం తగ్గలే. అగ్రికల్చర్ ప్రొడక్ట్లు నాకు లేవు, నేను వాడలే. రీసెంట్ గా ఇందాక మాట్లాడే గవర్నమెంట్ టీచర్ అనితా మేడం టీంలో వనపర్తి దగ్గర ఒక మీటింగ్ పెడితే అక్కడ ఒక సర్పంచ్ గారు వస్తుంది మీటింగ్కి. ఆయన ఏదో ఒక 2-3 డౌట్లు అడిగాడు. మీటింగ్ అయిన తర్వాత అన్ని క్లియర్ చేసిన తర్వాత నాకు ఒక 40 ఎకరాలు పొలం ఉంది, వాడతాను నేను అగ్రికల్చర్, నాకు నమ్మకం వచ్చిందన్నాడు. అరే మాకు లడ్డులాగా దొరికిందని చెప్పేసి ఆయన 40 ఎకరాలు కొనిపించి పంపేలే. ఆయన వాడటానికి రెడీ అయ్యింది. వద్దు, ఎకరాకు తీసుకెళ్ళామని చెప్పాడు. ఒక గ్రాన్యువల్ బస్తా ఒక 82 సంథింగ్ ఏదో ఒక ఎకరాలు తీసుకుపోయి వాడి నెల తర్వాత ఆయనే స్టోర్కి వచ్చి 40 ఎకరాలు కొనుక్కొని పోయి వాడి ఏదో దొరికింది కదా నెత్తి మీద పెట్టి పంపిద్దామనే బిజినెస్ కాదు మంది. నేను చెప్పాను, ఎకరాకే వాడు, రిజల్ట్ వస్తే కొను, లేకుంటే వద్దు, వదిలే. ఆ 1000 రూపాయలతో అయిపోద్దు, 1000-1500 ఉంటుంది. నా మాటలు విని నువ్వు మోటివేట్ చేయి, మోసపోవద్దని చెప్పాను. ఇప్పుడు నాకు యావరేజ్ నాది మంత్లీ ఒక 10 కోట్ల సేల్స్ వస్తుంది మా టీం సేల్. నేను ఇంట్లోకి ఒక 2,000-3,000 సబ్బు, పేస్ట్, ఆయిల్, టీ పొడి కొనుక్కుంటే, ఎందుకంటే పొలం లేదు, వ్యవసాయం చేయట్లేదు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు కాబట్టి నేను జనరల్గా వాడుతున్నాను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుండా కూడా వాడుకోవచ్చు సప్లిమెంట్స్. తర్వాత మీకు నాలెడ్జ్, అవగాహన, నమ్మకం వచ్చిన తర్వాత వాడవచ్చు. ఫస్ట్లో అయితే నేను ఇంట్లో ఐటమ్సే వాడినా 3-4 months. కానీ ఇప్పుడు నా టీంలో నెలకు ఒక 2-3 కోట్ల అగ్రి ప్రోడక్ట్లు సేల్స్ అవుతున్నాయి. అగ్రి పొలం ఉండేవాళ్ళు వాడుకుంటున్నారు, చూసేవాళ్ళు వాడట్లేదు, చూసేవాళ్ళు చూస్తున్నారు, వాడేవాళ్ళు వాడుతున్నారు. అది కామన్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అందరూ వాడతారా. ఒక విలేజ్ లో మనం గోల్డ్ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ తీసుకుపోయి అక్కడ ఎక్కడైనా ఆ ఊరు సెంటర్ లో చౌరస్తా దగ్గర పెట్టి అమ్ముతుంటే ఊరందరూ రాదు. పిచ్చోడ గోల్డ్ అయితే మా ఊరికి ఎందుకు పోతుంది అంటారు. ఒకటే మాట, దరిద్రం ఉన్నాడు అంతే, చూసుకుంటా పోతుంది కానీ నాడు దగ్గర కూడా రాడు. వెస్టీజ్ ఎన్ని జన్మల పుణ్య ఫలం అనిపిస్తా ఉంది. ఎక్కడ 30,000 జీవితం, ఎక్కడ సూర్యవంశం సినిమా గుర్తొస్తుంది. హీరో వెంకటేష్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఇంటర్వ్యూ దాకా పేదవాడిగా ఉంటాడు. ఇంటర్వ్యూ తర్వాత హరిశ్చంద్ర ట్రావెల్స్ అవునా కాదా? ఎక్కడ చూడు ఆయన బోర్డులు, ఆయన హోటళ్లు, ఆయన ట్రావెల్స్. హరిశ్చంద్ర సినిమా స్టోరీ రియల్ జీవితంలో జరుగుద్ది. వెస్టీజ్ ద్వారా ఎంఎస్ఏ గాలి జరుగుతా ఉంది. ఇప్పుడు 59 తెలుగు జిల్లాలలో ఎంఎస్ఆర్ గ్యారేజ్ కనపడతా ఉంది ఎక్కడికి పోయినా కూడా. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్ ప్రూవ్ చేసి మాట్లాడుతా ఉన్నాం. వ్యవస్థను తయారు చేసినాం, విలువలతో కూడినటువంటి వ్యవస్థను నిర్మిస్తున్నాం. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైపు నిలబడాలి మనందరం కూడా.
జాతి సమైక్యత దిశగా పనిచేద్దాం. కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా కలిసి ఒకే కుటుంబంలాగా ముందుకు సాగుతాం. రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ లో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి చీఫ్ మినిస్టర్ చెప్పేసి నమ్ముతా ఉన్నాం. మన పోరాటం న్యాయమైంది. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తా ఉంది. పేదవాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది. ప్రతి మనిషికి స్వయం ఉపాధి దొరుకుతా ఉంది. మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డ డబ్బు రానులలో చాలా మంది ఆత్మవిశ్వాసం నిండుంది. నేను ఒక రోజు గెలుస్తా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు ఈ మీటింగ్కి వస్తే మాకు ఒక ధైర్యం, ఈ మీటింగ్కి వస్తే మాకు ఒక పండగ. ఈరోజు ఆ పండగ ఇలా చాలా మంది వాళ్ళ ఇళ్ళ దగ్గర విగ్రహాలు ఈరోజు పోతున్నాయి. కానీ ఈ పండగ నిజమైన పండుగని ఇక్కడికి వచ్చింది. ఆ విగ్రహానికి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఎస్టీసీ వాళ్ళకి పండుగ ఏంటంటే అందరం కలిసి కూర్చుంటేనే పండగ. ఇంతమంది కలుసుకుంటే పవర్ జనరేట్ అవదా? వస్తారా? అందరం కలుసుకుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చింది ఇక్కడ వీళ్ళందరూ కూడా. ఎస్టీచ్ ఒక కలయిక, ఒక ధైర్యం, ఒక నమ్మకం. రాబోయే రోజుల్లో మనందరం కూడా గెలుస్తాము. సమాజానికి మంచి చేయటం ద్వారా మనం గెలుస్తున్నాం. వెస్టీజ్ కంపెనీ అంటే ఏంటి సార్? మంచి విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజెప్పడం. అంతేనా? ఏమనుందా? అంతే. నువ్వు అది కోను ఇది కోను డూమ్ డామ్ లేవు ఇక్కడ. జస్ట్ యూజ్ చేయకండి అంతే. వాడండి, ఏం కావాలంటే తీసుకెళ్ళండి. 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి వచ్చి ఇక్కడ రిజల్ట్ వచ్చిందంటే ఆనందం మాటలు చెప్పలేవు. మా టీంలో ఎంతమందికి వచ్చినా రిజల్ట్ లెక్కలేదు. అది వాడిన వాళ్ళకే, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పిల్లలు లేని వాళ్ళు అందరూ వచ్చి వాడతారంటే వాడరు. వాళ్ళు 100 రకాల క్వశ్చన్లు అడుగుతారు. వాడేవాళ్ళు వాడతారు. అందరూ వాడాలని ఏమైనా రూల్ ఉందా? నమ్మిన వాళ్ళు నమ్మితే చాలు. వెస్టీజ్ 21 సంవత్సరాలకు వెళ్ళి ఎక్కడ మచ్చ లేకుండా కొన్ని కోట్ల మంది భారతదేశంలో వెస్టీజ్ జెండా పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది, రైతులకు మంచి జరిగింది, పేద బిడ్డలు, కష్టపడే బిడ్డలకు డబ్బు వస్తుంది. అందరికీ డబ్బు వస్తుందని నేను చెప్పట్లేదు. చాలా మంది జాయిన్ అయ్యారు. పని చేయకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పని చేస్తే డబ్బు వస్తుంది. టీం తయారు చేయాలి, కన్విన్స్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ టాప్ కాలేజీలో మన అబ్బాయిని జాయిన్ చేసినాం. జాయిన్ చేస్తే అయిపోద్దా? 7 మంది రోజు కాలేజీకి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, అక్కడ లెక్చరర్ చెప్పినట్టుగా వినాలి. కష్టపడితే సక్సెస్ వస్తుంది. వెస్టీజ్ మంచి దొరికింది, కూర్చుంటే సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి. కష్టపడాలి, మీటింగ్స్ రావాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, మైండ్ సెట్ అప్డేట్ అవ్వాలి. ఎప్పుడు ఒకేలా కాదు. నీ మాట తీరు, నీ హావభావాలు, నడవడికి అన్నింటిలో కొంచెం కొంచెం మార్పు వస్తుంది, సక్సెస్ వస్తుంది. లీడర్ లాగా బిహేవ్ చేయాలి. లీడర్ ఎలా ఉంటాడు? ఇప్పుడు పల్లెటూరులో చూడండి, మన ఓట్లు జరుగుతుంటాయి. ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లు. కార్యకర్త ఏం చేసి వస్తుంటే ఓటేసి వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు. వాడికి ఏం పని లేదు, అయిపోయింది నా బాధ్యతని. నాయకుడు ఓటేసి వచ్చి నిద్రపోడు. మళ్ళీ ఇంకొక 4 ఓట్లు ఎక్కడ వేయాలి నా పార్టీ కన్నా ఆలోచిస్తున్నాడు. వాడే నాయకుడు. మనం ఏ విధంగా ఉన్నాము? నాయకులాగా ఉండాలి. అందరూ కాదు, తయారు కావాలి. మనం కూడా ఆలోచన అట్లా ఉండాలి. ఎస్, నేను నాయకుడిగా మారాలి, టీమును తయారు చేయాలి, నా అప్లైనర్ సపోర్ట్ తీసుకోవాలి, అప్లైనర్స్ తో కలిగి ఉండాలి. చిన్న చిన్న దాన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. ప్రతి దాంట్లో 2 విధాలుగా చూడవచ్చు. అవునా లేదా? చిన్నదానికి ఫీల్ అవుతారు, కొంతమంది హర్ట్ అవుతారు, అలుగుతారు. వీళ్ళు కూడా ఇంతకుముందు చాలా మంది అలిగేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరూ తగ్గించుకున్నారు. మీటింగ్కి వచ్చి హర్ట్ అయ్యేవాళ్ళు. సార్ ఎవరు జాయిన్ కావట్లేదు సార్, రేట్లు ఎక్కువ అంటారు సార్. వాళ్ళు అంతే అంటారమ్మా. వాళ్ళు ఏమనుకున్నా, నువ్వు జాయిన్ అయినా వచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి అడిగి నిలబడతారా? ఇవన్నీ తట్టుకొని గెలిస్తే కిక్ ఉంటుంది. ఎస్ఆర్లో ఇవన్నీ వస్తాయి, ఎదురవుతాయి. ఇంతకుముందు వీళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పి నా దగ్గర బాధపడేవాళ్ళు. నేను ఒకరోజు కారులో పోతే ఆలోచిస్తా ఉన్నాను, ఇంతమంది ప్రాబ్లం చెప్తాను, నేను ఏం చెప్పాలి వీళ్ళందరికని చెప్తే ఆలోచిస్తే అప్పుడెప్పుడో ఏదో ఒక హీరో మాట్లాడింది. పాజిటివ్ గా ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందంట. ఏం జరిగినా మన మంచి కోసమే. అది నాకు గుర్తొచ్చింది. ఒకసారి వీళ్ళందరూ నాకు చెప్తున్నారు కదా, వీళ్ళందరికీ ఒకే సొల్యూషన్ తో, ఒకే మాటతో సమాధానం చెప్పాలంటే నేను కూడా మీటింగ్ లో చెప్పింది, ఏం జరిగినా పాజిటివ్ గానే ఉండాలి, నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఎత్తుకోవాలి. ఇది కాసేపట్లో కోల్తాదన్నా కూడా పర్లేదు, బైక్ పోయి కానీ వెస్టీజ్ చేద్దాం, అక్కడ కూడా చేద్దాం ప్లాన్. సో పాజిటివ్ ఉన్నోడికి ఎవడు చేయలేడు, ప్రత్యర్థి ఏం చేయలేడు, ఒకడు ఏం చేయలేడు. ఆ మైండ్ వీళ్ళకి చెప్పిన వీళ్ళు రాబోయే రోజులు రాగా కొంచెం మారింది. ఇప్పుడు పోయి వీళ్ళ అన్నకో వీళ్ళ అక్కకో బావకో వెస్టీజ్ గురించి చెప్తారు. జాయిన్ కాలేదు, ఇంతకుముందు ఏడుపు ముఖం పెట్టేటోళ్ళు. ఇప్పుడు జాయిన్ అయితే మంచిది, కాకపోతే జాయిన్ అయితే మంచిది, కాకపోతే అర్థమవుతుందా? సో నాకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళే లేకుండా
నేను అన్నా మీ అక్క జాయిన్ కాలేదా? మా అక్క కూడా జాయిన్ కాలేదు. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు, చెప్పడమే మన బాధ్యత. సార్ ఒకరోజు అక్క రాలేదని ఏడితే, ఒకరోజు తమ్ముడు రాలేదని ఏడితే, ఒకరోజు నీ క్లాస్మేట్ నీ జీవితం ఏడవడానికి సరిపోయాను. పోరాడేది ఎప్పుడు? ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి, పోరాడితే ఫలితాలు వస్తాయి. ఎలా ఉందాం? పోరాటంలో ఉందాం, నాయకులుగా ఉందాం, నిజాయితీగా ఉందాం. ఇవన్నీ వాళ్ళకు ట్రైనింగ్ ద్వారా మారి రోజు స్ట్రాంగ్ లీడర్స్ అయిపోయారు. నల్ల పిల్లి వంట చేసేటప్పుడు వస్తే పరిగెత్తే వాళ్ళు స్టవ్ వదిలిపెట్టి. ఇప్పుడు పులి పిల్ల వచ్చినా కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. మంచిర్యాల మాకు ఒక కూరగాయలు అమ్ముకుంటే లక్ష్మమ్మ వచ్చింది. సన్నగా ఉంటుంది ఫ్యాన్, ఆ పెద్ద ఫ్యాన్ నేను పెడితే గాలిపోతాం. చదువు లేదా ఆమె చూస్తే ఎందుకు పనికి రాదన్నట్టు కొంటారు. 1 year అయితే మా వెస్టీజ్లోకి వచ్చి మీటింగ్కి వచ్చి ఇప్పుడేమో చెప్తుంది తెలుసావా, 40,000 వస్తున్నాయి ఆమెకి, ఇంకో 44,000 చెప్పు. వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. ఈ డిసెంబర్ నా ఇన్కమ్ 1,00,000 తగ్గేదే లేదంటుంది పుష్పాడే. ఎక్కడి నుంచి వచ్చింది కదా బలం? జెండా అది, వీళ్ళకి అసోసియేషన్ ఉంది. ఎందుకు తగ్గుతుంది మరి? మళ్ళీ ఆ కూరగాయలు అమ్ముకునేమో కింద మీలాంటి వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తుంది, వెస్టీజ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ గోల్ ఉండాలి, గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతారని చెప్తా ఉంది. చెప్పచ్చా లేదా? ఆ డైలాగ్ చాలా మందికి అనుభవించుకుంటుంది. గోల్ లేనందుకు వెస్టీజ్ లో చేస్తే గోల్ ఉండాలి. ఏదో ఒక గోల్, నీ గోల్ నువ్వు పెట్టుకో. ఏం గోల్ పెట్టుకోవాలి? అప్లై నెంబర్. ఒక 10 మీటింగ్లకు వస్తే అర్థమవుతుంది బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో మనం మార్చుకుంటే సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. నేను మారను, నేను సీతయ్య లాగుంటుంటే సక్సెస్ నిన్ను చూసి చాలా దూరం. సక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? మన నిజాయితీ, మన కష్టం, మన నమ్మకం, మన పెద్దలకి ఇచ్చే గౌరవం, మన టీం వాళ్ళను మనం ప్రేమించే విధానం. ఏదో స్వార్థంగా బిజినెస్ కోసం కాకుండా హార్ట్ఫుల్ గా మన టీం వాళ్ళతో మనం కలిసి కొన్ని ఇవన్నీ నింపుకుంటే టీంలు వస్తాయి. ఎందుకు రావు? టైం పాస్ లాగా చేస్తే టైం పాస్ టీంలే వస్తాయి, అవునా కాదా? నటిస్తే నటించే టీంలే వస్తాయి మనకు, ప్రేమిస్తే ప్రేమించే టీంలు వస్తాయి, జీవిస్తే జీవించే టీంలు వస్తాయి. కనెక్ట్ అవుతుంది అవతల వాళ్ళకి నువ్వేంటి అని. ఇంత పెద్ద టీం ఇచ్చాడు మనందరికి దేవుడు, అందరం గెలవచ్చు దీంట్లో. సో కొత్తగా వచ్చిన మీ అందరికి కూడా నేను హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్న వెస్టీజ్ సిస్టంలోకి అందరం కలిసి సమాజానికి ఇంకా మనం హెల్ప్ చేద్దాం. నవ సమాజ స్థాపన కోసం, ఈ సమాజం బాగుండటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేక్ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవితాలే సమాజం బాగుండాలని సేవ చేసిపోయిన వాళ్ళు. మనం కూడా ఏదో వృతా భక్తిగా వెస్టీజ్ ద్వారా ఒక 4 దీపాలు వెలిగిస్తే ఎంతో కొంత మహానుభావులు కన్న కళలకి ఉడతా భక్తిగా మనం కూడా చేయొచ్చా లేదా? నేను నా స్వార్థం విడనాడదాం. నెలకు 15-16-17 లక్షలు వస్తున్నాయి ఇప్పుడు. నేను నా స్వార్థం మేము ఇంట్లో కూర్చోవట్లే, 30 రోజులు వర్క్ చేస్తున్నాం, మీటింగ్స్ పెడుతున్నాం, చైతన్యం చేస్తా ఉన్న ప్రజల్ని. ఇది డబ్బుతో ముడిపడినటువంటి బిజినెస్ కాదు, ఇది మానవ సేవే, మానవ సేవ. పనియే ప్రత్యక్ష దైవం. ఆ విధంగా భావించి పనిచేస్తా ఉన్నాం. రెస్ట్ అనే పదం పక్కన పెట్టి పనిచేస్తా ఉన్నాం. మాకు రెస్ట్ ఎప్పుడు అంటే ఎప్పుడో తెలియదు. రెస్ట్ లేవలేని రోజే రెస్ట్ అనుకుంటాం, అప్పుడు దాకా పని చేయటం. సో ఈ విధమైనటువంటి మైండ్ సెట్ అందరం అలవర్చుకొని వర్క్ చేస్తా ఉన్నాం. ఎక్కడ మేము ఏదో సాధించడం పొడిచడం ఈగోలు మాకు బిల్డప్ లేకుండా అందరిలో మేము ఒకరు. మేమందరం కూడా మీ కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఉన్నాం. అదే చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఏమన్నా జర కొమ్ములు వస్తాయేమో, డబ్బు వచ్చేసరికని చెప్తే వీళ్ళందరికీ మొదలిస్తా ఉంటాం. మనం వాళ్ళకు సేవకులుగా ఉందాం, పాలకులం కాదు మనం అని చెప్తా ఉంటాం. మైండ్ సెట్ నేను ఏదో సాధించా, నాకు నెలకు 2 లక్షలు వస్తానన్న మైండ్ వస్తే నిన్ను కొంచెం తక్కువగా చూడటం అలవాటు అవుతుంది, అవునా కాదా? ఆ మైండ్ ఉండకూడదు. ఒక కొత్త వ్యక్తి మన టీంలోకి వచ్చినట్టే హార్ట్లీ వెల్కమ్, మైండ్ సపోర్ట్ చేయండి, సర్వీస్ చేయండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళండి, తెలియని విషయాలు ఓపికతో తెలియజెప్పండి. ఆయన ఒక లీడర్ గా తయారు చేస్తే ఆయన వెళ్ళి రేపు ఒక 100 మందిని తయారు చేస్తాడు. ఈ వేలో బిజినెస్ మలిసినాం. మనం తగ్గించుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవునా కాదా? లేదంటే ఇప్పుడు ఈ లీడర్లందరికీ సోఫా సెట్ చేసి కూర్చోబెట్టాలి. జనరల్ గా అయితే వాళ్ళు సాధించిన విజయానికి ఎక్కడ మళ్ళీ అహంకారం ఇగో వస్తుందేమని అందరం కిందే కూర్చుంటాం. మేము బిల్డప్ తోపు మా దగ్గర అందరం తయారవ్వాలి. నువ్వు బలవంతుడు అయితే 4 బలహీనులను తయారు చేయి, బలవంతులుగా తయారు చేయమని చెప్తా ఉంటాం. అది మా సిస్టమ్ వెస్టీజ్. అందరికీ ధైర్యాన్ని నింపాలి, అందరినీ తయారు చేయాలి. ఇది గొప్పతనం. నేనేదో ఇంత సంపాదించా, ఇంత తిన్నాననేది కాదు ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది వెస్టీజ్ సిస్టమ్ దొరకటం. ఈ కంపెనీ మరి ఎన్ని జన్మల పుణ్యఫలము.
నేను రేపటి నాడు ఏదన్నా ఒకరోజు చనిపోయే రోజు నన్ను దేవుడు ప్రత్యక్షమై నీకు వచ్చే జన్మలో ఏం కావాలని అడిగితే, అమ్మా ఇక్కడ వినండి ఏం మాట్లాడుతుంది. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని ఆయన కోరుకో, నువ్వు కష్టానికి నేను వరం ఇస్తానంటే, నాకు ఒక 10 ఎకరాలు 100 ఎకరాల పొలము, ఒక కింటా బంగారం పెట్టినా నాకు ఆ 2 వద్దయ్యా, నాకు వెస్టీజీ కంపెనీ కొన్ని లక్షల మంది మళ్ళీ తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటే వ్యక్తిలో మొదటి వరుసలో ఉంటుంది. వజ్రాయుధం, ఈ వాయుధాన్ని ఎలా వాడితే అలా దేవుడు ఇచ్చినంత వరకు విశ్రాంతి లేకుండా కష్టపడతా ఉన్నాం, చైతన్యం చేస్తా ఉన్నాం. చాలా మందికి వీళ్ళ అకౌంట్ లేవు, బిడ్డలకి అకౌంట్ లేని ఆడబిడ్డలు ఈరోజు 50,000 60,000 70,000 లక్ష అంటే ఈ జన్మకు సార్థకత వచ్చిందా రాలేదనిపిస్తా ఉంది. ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది వెస్టీజీ కంపెనీ. ఆరోగ్యం, కష్టపడ్డలకు ఆదాయం, కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది వెస్టీజీ కంపెనీ. మీరందరూ కూడా కొత్తగా వచ్చిన దీని గొప్పతనాన్ని గుర్తించి స్టార్ట్ చేసి మీరు మనం కలిసి ఇంకా తెలియని తీసుకొద్దాం. చాలా మంది మీటింగ్స్ కంటే రావట్లే, తెలియక రావట్లేదు, ప్రేమతో లాక్కొద్దాం వాళ్ళని. వాళ్ళ మీద మనం ఏదో నెగిటివ్ ద్వేషంతో ఉండొద్దు. రాని వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక రోజు మీటింగ్కి వచ్చి వింటే దీని విలువ తెలుసుకుంటే చేతులు ఎత్తుతారా మొక్కతరా లేదా? మొక్కాల్సింది. అంత రానంత మాత్రంలో వాళ్ళు మనకు శత్రువులు కాదు. మనకి శత్రువులు అనేది ఎవరు ఉండకూడదు. ఐడి ఇస్తే మంచిది, ఇవ్వకపోతే వాడు మనవాడు, ఏకపోయినా కూడా మనవాడు. మనకు ఓటు వేయకపోయినా మన పార్టీ వాడే. మనకు అపోజ్ చేసిన ప్రతిపక్షాలు లేవు కదా, ప్రేమనే పంచాలి. మనం ఏదో ఒక రోజు వస్తుంది. ఆయన టైం బాగలేదు పాపం, మనం ఏం చేస్తాం? ఈ రోజు రాలేదంటే ఆయన నెత్తి మీద గ్రహాలు ఉన్నాయి, రాలేదు. ఏదో ఒక రోజు వస్తే ఆ గ్రహాలకు పక్క జరిగినప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడతాం మీటింగ్. మార్చడానికి ప్రయత్నం చేయాలి 100%. ఓకేనా? వెస్టీజ్ గర్వంగా ఫీల్ అవ్వండి వెస్టీజ్ దొరికినందుకు. 1 or 2 years లో మీ యాద కూర్చున్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మారుతున్నారు. వెస్టీజ్ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది. ఎంతమందినైనా సక్సెస్ చేయడానికి వెస్టీజ్ రెడీగా ఉంది. అంత గొప్ప కంపెనీ. నిజంగా మా అందరి దగ్గర మాటలు లేవు వెస్టీజ్ గురించి చెప్పాలంటే, అంత గొప్పది. దయచేసి దీన్ని అందరూ మనం అర్థం చేసుకోవాలి. రాబోయే ఒక 10 years తర్వాత హర్ వెస్టీజ్, గారు వెస్టీజ్, ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వెస్టీజ్ వెళ్లాల్సిందే. మారుమూల తండాలు ఉంటాయి చాలా విలేజ్లు, చాలా చోట్ల. అక్కడ బస్సు సౌకర్యం, రవాణా సౌకర్యం ఉండదు. ఏ సౌకర్యం లేకున్నా 2 కాళ్ళ ద్వారా మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి అక్కడ జెండా బాటాలి. వెస్టీజ్ జెండా రాబోయే రోజుల్లో ఈ నినాదంతో ముందుకు సాగుదాం. ప్రతి పేద బిడ్డకి వెస్టీజ్ లో ఐడి ఇప్పిద్దాం, ప్రొడక్ట్లు వాడిద్దాం. మనతో ఒక 6 నెలలు తిరిగితే ధైర్యం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. తద్వారా అతను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. చాలా మంది ఏళ్ళు ముద్ర వేసే వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయింది. 5 మన బీబీ మేడం గారు ఆయమ్మగా ఉన్నాం. ఈ రోజు 4,90,000 అంటే ఒక చరిత్ర రాయచ్చా లేదా? ఇది ఇలాంటి చరిత్ర తెలియని వాళ్ళకి తెలియజెబుదాం. ఎంతో మంది ఆ 10,000 15,000 20,000 30,000 40,000 జాబుల్లో మగ్గిపోతా ఉన్నారు అవకాశాలు లేక. అలాంటి ఆకలి ఉండేవాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్ వినిపిస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అది మనందరి బాధ్యత. మనందరం కలిసి సమాజాన్ని వెస్టీజ్ వైపు మలపాలి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ 1,00,000 మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెడదామా? 1,00,000 మందితో మీటింగ్ పెడితే సక్సెస్ అయిన వాళ్ళు 1,00,000 తీసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి రమ్మంటే ఏంద్రా ఆయన ఈ వెస్టీజ్ ఏంటి, మీ ఉద్యమం ఏంది? ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఒక రోజు సీఎం దగ్గరికి పోతే ఆ సీఎం గారు కూడా నేను కూడా వస్తాను 1,00,000 మంది మీటింగ్ పెట్టడా రావాలి. ఇది జరుగుతుంది. రాసి పెట్టండి. ఒక రోజు ఏదో ఒక రోజు సీఎం గారు మన మీటింగ్కి వస్తారు అంతే. పేద బిడ్డలు చేస్తున్న పోరాటం అని చెప్తే ఇంత నిజాయితీగా ఉంది. ఎక్కడ స్వార్థం లేదు, ఫ్రాడ్ లేదు, ఈర్ష్య లేదు, దగా లేదు, జాతి కుల మత ప్రాంతాలు పార్టీలు లేవు. వెస్టీజ్ అందరూ సెల్యూట్ చేయాల్సిన రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో. మన నమ్మకంతో ఒక 1 year లో మీ అందరూ కూడా ఒక 1,00,000 నినాదం గోల్ పెట్టుకోండి. వీళ్ళందరికీ చెప్పిన 1 year లో 1,00,000 మన నినాదం. వస్తుందా రాదా మనకు సంబంధం లేదు, పెట్టుకొని పనిచేద్దాం. కొంతమందికి 1,00,000 వచ్చింది, కొంతమందికి 70 వచ్చింది, కొంతమందికి 60 వచ్చింది. ఏమైనా రాసుందా? ఆ లక్ష్యం పెట్టుకోకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వెస్టీజ్ వాళ్ళ స్లోగన్ 1 year. కొత్త వాళ్ళకి ఆశ్చర్యపోతుంది, ఏంద్రా 1 lakh అని. అర్థమైన వాళ్ళకి 1 year 1 lakh. మాకు వస్తుందా రాదో తెలియదు, వస్తుందనే నమ్మకంతో ప్రయత్నం చేస్తాం. 60,000 వచ్చింది, నష్టం ఏముంది? తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలు 1,00,000 రాదా? ఎటు పోయి రావాల్సిందే. బిడ్డ రాననుకున్నావా రాలేననుకున్నా రావటం మాత్రం పక్క అని చెప్పేసి 1,00,000 వస్తుంది. సరే వెనక ముందు మా మనిష ఎక్కడుంది? ఇదే ఇదే జగజ్యోతి
సత్యనారాయణ భవన్ లో చాలా సార్లు మీటింగ్కి వచ్చింది. స్టార్టింగ్ లో పిపి మేడం, పాండు సార్, మన జ్యోతి వీళ్ళు కలిసి తీసుకొచ్చారు. ఒకసారి ఏడ్చింది, సార్ నాకు ఎవరు రావట్లేదు సార్, నేను ఆగిపోతాను. అసోసియేషన్ లో ఉండి ఏడితే ఏమవుతుంది మనిషి, నువ్వు ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏముంది, నువ్వు ఏడటం నేర్చుకున్నావా, పోరాడుతావా అన్న. ఎవరు రావట్లేదు సార్ అని, పోరాడు, దేవుడు ఇస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నీకు సక్సెస్ ఇస్తాడు అమ్మా అని చెప్పిన. రోజు మీటింగ్కి వచ్చి 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 ఒక రోజు కూడా స్ట్రాంగ్ నిర్ణయం అయిపోయింది, మీ సావో రేవో వెస్టీజ్ బయటికి పోయేదే లేదని డిసైడ్ అయ్యి పని చేస్తే 1,01,000 దేవుడు దిగొచ్చి ఇచ్చాడు సక్సెస్. ఈ అమ్మాయిని ఎవరికైనా చూపిస్తే 1,00,000 వస్తుందంటే నమ్ముతున్నా సార్? పవర్ ఆఫ్ వెస్టీజ్, టీం వర్క్. మనిషాకు రాలా, మనిషి వెనకాల సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు టీం ద్వారా 1,00,000, ఇంకొక 1 year తర్వాత 2026 నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఎంత నీ గోల్? 5 lakhs. థ్యాంక్ యూ. ఒక 1-2 year క్రితం మనిషాకు 1,00,000 వస్తుందంటే ఒకరు కూడా నమ్మలే నిజాలే వెస్టీజ్. ఇప్పుడు 5 లక్షలు అంటుంది. మీరు కూడా ఏదో వచ్చిందిలే అనుకోమాకండి, యుద్ధం చేస్తుంది. వెస్టీజ్ లో స్ట్రాంగ్ మైండ్ సెట్ తెచ్చుకుంది. కోతి పిల్లని చూసి భయపడేది ఒకప్పుడు కదా, కోతి పిల్ల వస్తే పరిగెత్తేది. ఇప్పుడు పులి పిల్ల వచ్చినా నా వెనకాల వెస్టీజ్ సామ్రాజ్యం ఉంది, నాకేం భయం లేదని పోరాడతాము. మనీషా గెలుపు చాలా మంది కళ్ళు తెరిపిస్తా ఉంది. ఇప్పుడు దేవతోటి జాయిన్ అయ్యి టీములు రాలేదని ఆగిపోయిన ఉంటారు కదా అక్కడక్కడ, వాళ్ళు ఇవాళ కళ్ళు తెరుస్తున్నారు. అమ్మో నేనుంటే నాకు వచ్చేది, ఎవరు వద్దన్నారు, నువ్వు దావతులు పోతుంది ఆ రోజు బయటికి రమ్మంటే. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. వాళ్ళకి అంతే తెలుసు, కొత్త వాళ్ళకి ఎన్ని తెలవాలి. బళ్ళే కొత్త ఉంటే ఎన్ని రాపించి మీ చదవకుండా బట్టి పట్టిస్తాం. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తాయి, అంతే కదా మనిషా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి ధైర్యాన్ని ఇప్పింది చూడండి ఈరోజు. థ్యాంక్ యూ మనిషా. ఇట్లాంటి మనిషాలు ఎవరు చాలా మంది 1,00,000 తీసుకోవచ్చు వచ్చే సంవత్సరం. నాకు ఇప్పుడే ఆలోచన వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కొత్తపేటలో మీటింగ్ పెడితే 1,00,000 తీసుకునే వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెడితే సరిపోదు ఇంకా, అవునా? వెస్టీజ్ ఎంత గొప్పతనం ఉందో చూడండి. వెస్టీజ్ దయచేసి మీరు గట్టిగా పట్టుకోండి, నలుగురిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి సార్ చేద్దాం. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి సక్సెస్, అందరం కలిసి మెలిసి ఉందాం, కలిసి కష్టపడదాం, కలిసి ఫైట్ చేద్దాం, పోరాడదాం, పేదరిక నిర్మూలన మీద పోరాటం చేద్దాం. పేదవాడిగా పుట్టొచ్చు, పేదవాడిగా చనిపోకూడదని ఒక కొటేషన్ చదివి నిద్రలేని రాత్రులు గడిపి ఈరోజు ఎంఎస్ఆర్ 5 నుంచి 6 కోట్లు సంపాదించడం. ఎంత సంపాదించినా సంబంధం లేదు, పేదరిక నిర్మూలన కోసం ఈ జీవితాన్ని అంకితం చేస్తూ పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై వెస్టీజ్.